టీం అంతా నిలబడండి. మనసులో శత్రు తీసావా పెట్టాలి కదా. ఓకే ఏరి వచ్చారు కోట్ల కనకం గారు వాళ్ళ మిస్సెస్ దుర్గా మల్లేశ్వర గారు. మల్లేశ్వర గారు మేడం ఒకసారి నుంచోండి, దండ పట్టుకోండి. మీరు కూడా రండి, మహేష్ గారు. మేడం కనిపించట్లా, అలా ఉండండి. ఒకసారి అక్కడ నుంచోండి. ఓకే అక్కడే ఉండండి. నేత ముద్దుబిడ్డ ప్రగడ కోటయ్య గారి 111వ జయంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఇచ్చేసిన ఎమ్మెల్సీ గారైన అనురాధ గారికి, అదేవిధంగా గుత్తికొండ ధనంజయ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, ఇంకా పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చేనేత పరిశ్రమ ఇప్పటికీ ఇంకా ఉంది అనే దానికంటే ఉండడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన ప్రగటయ్య కోట గారిని తలుచుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. మనుగడలో ఉండాల్సిన చేనేత పరిశ్రమని ఇప్పటికీ కొనసాగించే విధంగా ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పేసి మన అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల క్రితంగా మా నాన్నగారు ఆయన శిష్యులుగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన గురించి నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. మావయ్య గారు లేకపోతే ఇలా ఉండదని చెప్పేసి మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అది విని నేను ప్రగటయ్య కోట గారి గురించి ఎక్కడ ఉన్నా మొన్న ఇక్కడ టీటీడీ సభ్యులు వాళ్ళు అడిగారనమాట, చేనేత అంటే ప్రగడ కోటయ్య గారు ఆయన తెలుసమ్మా మీకు అని అడిగారు. మా నాన్నగారు ఆయన శిష్యులండి అని చెప్పడం కూడా జరిగింది. అలా విధంగా ఇప్పటికి కూడా ఆయన గురించి చెప్పుకునే విధంగా ఉన్నారు అంటే ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియజేసే విధంగా చేనేత పరిశ్రమ నిలబడటానికి చేసిన కృషి. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు దాన్ని ఎక్కడికి పోకుండా వీవర్స్ శాలని చెప్పేసి ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అధునాతనికంగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేనేత పరిశ్రమని కొనసాగించాలని చెప్పి ఆయన చేస్తున్న కృషి సఫలీకృతం అవుతుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేనేత ముద్దుబిడ్డ ప్రజాబంధు ప్రగట కోటయ్య గారి జయంతి కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్లో నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రగట కోటయ్య గారు మన జిల్లాలోనే నిడుబ్రోలు గ్రామంలో జూలై 26, 1915లో జన్మించారు. ఆయన గురించి ఇప్పటివరకు పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఆయన చేనేత కోసం తన జీవితాంతం వరకు కూడా కృషి చేసిన వ్యక్తి. వారు గురించి మాట్లాడే అంత వయసు నాకు లేదు. ఖచ్చితంగా నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి కానివ్వండి, తెనాలి, పొన్నూరు, గుంటూరు జిల్లా అనేకమైన చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రగడ కోటయ్య నగర్లుగా ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున చేనేతలందరినీ కూడా ఒక కాలనీ ఉండాలని చెప్పి కాలనీలు ఏర్పాటు చేసి దానికి వారి జ్ఞాపకంగా ప్రగడ కోటయ్య నగర్గా కూడా నామకరణం చేయటం మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి మహానుభావుడు ప్రగడ కోటయ్య గారి వారసుడుగా ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏదైతే చేనేత వాడలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేసి చేనేత కుటుంబాలకు అందించడం కూడా చేనేతల అందరికీ కూడా చాలా ఒక ఉన్నత స్థానంలో పెట్టే విధంగా నారా లోకేష్ గారు పాటుపడుతున్నారని చెప్పి, అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకు ఏదైతే పనిముట్లు రాట్నాలు కానివ్వండి, మగ్గాలు కానివ్వండి, అలాగే వీవర్శాలు కానివ్వండి, ఏదైతే చేనేత వృత్తిలో ఉన్నటువంటి నేతన్నలు నష్టపోకుండా వారికి డైరెక్ట్గా లబ్ధి చేకూరే విధంగా వారు ఇంకా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళే విధంగా నారా లోకేష్ గారు ప్రయత్నించడం, అదంతా కూడా
మనంతా కూడా చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రగడ కోటయ్య గారి బాటలో మన చేనేతకు కానివ్వండి, మన ఇరుగు పొరుగు ఉన్న వారందరికి కూడా సహాయ సహకారాలు అందించుతూ ఆయన మార్గాల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గారి 111వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం కోసం ఇక్కడ మంగళగిరి ఎంఎస్ భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయమే. చేనేత ముద్దు బిడ్డైన ప్రగడ కోటయ్య గారు అంటే ఆయనకి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు కాదు, రెండు కలిపే ఆయన చేనేతల కోసమే వ్యక్తిగతంగానూ కష్టపడ్డారు, రాజకీయంగా కూడా కష్టపడ్డారు. చేనేత పరిశ్రమల కోసం, చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళ హక్కుల కోసం అనేక రకాలుగా రాజ్యసభలను 3 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి శాసన మండలి సభ్యులుగా అనేక మార్లు తన గొంతుకుని వినిపించి ఈరోజు చేనేత పరిశ్రమని ఆ రోజు నుంచి దాన్ని కంటిన్యూ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. జనతా వస్త్రాలు తీసుకురొచ్చి ఆ తర్వాత చేనేత వర్గాల కోసం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జనతా వస్త్రాలు మరి అవి కంటిన్యూ చేయడంతో పాటు మరి థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వటంలో కానీ, అలాగే జిఎస్టీని కట్ డౌన్ చేయటం కానీ, అట్లాగే ముడి సరుకు మీద సబ్సిడీలు ఇవ్వటం కానీ, అట్లాగే పావలా వడ్డీలు ఇవ్వటం కానీ, సొసైటీలను కాపాడే దానికోసం మరి 250 కోట్ల పైన రుణమాఫీలు చేయటం కానీ, అట్లాగే ఆప్కోని బలోపేతం చేయటం కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారు మరి ఇక్కడ వీవర్స్ పార్క్ పెట్టడమే కాకుండా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేది కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఈరోజు చేనేత కార్మికులకి మరి ఎవరికైతే మగ్గం ఉందో వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే జిఎస్టీని కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం తీసేయడం జరిగింది. అట్లాగే అన్ని రకాలుగా చేనేత వర్గాలకి మరి ఎవరైతే రాట్నం తిప్పుతూ గంటలు కష్టం పడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి మోటార్ సదుపాయంతో ఉన్న ఒక రాట్నాన్ని తయారు చేయించి అది అందరికీ ఎవరికి అవసరమో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పంచడం జరిగింది. ఏదో రకంగా చేనేత వర్గాన్ని బలోపేతం చేయాలి, ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నారా బ్రాహ్మణి గారు